ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. కాసేపట్లో సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉభయ సభల్లో ఎంపీల సస్పెన్షన్ పై చర్చించనున్నారు. కాగా నిన్న లోక్సభ నుంచి మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ సెషన్లో 95 మంది లోక్సభ సభ్యులు, 46 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఈ సెషన్లో మొత్తం 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అయిన వారిలో సుప్రియా సులే, శశిధర్, ఫారూక్ అబ్దుల్లా, కార్తి చిదంబరం ఉన్నారు. రైట్గా నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం కాబోతుంది. పలు కీలక అంశాలు అయితే చర్చకు రాబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. 9:30కు ఈ సమావేశం ప్రారంభమైంది. సో ఈ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ప్రధానంగా అనేక అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఏదైతే గత వారం రోజులుగా పార్లమెంట్ లో అనేక మంది ఎంపీలను స్పీకర్ రాజ్యసభలో లోక్సభలో సస్పెండ్ చేశారు. దాదాపు 2 సభల్లో కలిపి 141 మంది విపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ శీతాకాల సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసినట్లు అటు లోక్సభలో రాజ్యసభలో స్పీకర్లు నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రధాన కారణము గత వారం ఏదైతే పార్లమెంట్ లో అటాక్ జరిగిందో దానిపైన ప్రధాని గాని అయితే అమిత్ షా హోంమంత్రి స్పందించాలి, మాట్లాడాలంటూ విపక్షాలు పట్టుపడుతున్నాయి. సో దానివల్ల సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారంటూ వారిని సస్పెండ్ చేశారు. దీనిపైన అన్ని కాంగ్రెస్ పార్టీ సహా మిగతా విపక్ష పార్టీలన్నీ ఆందోళన చేశాయి. సో ఈ నేపథ్యంలోనే వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో దీనిపైన ప్రధానంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో భవిష్యత్తు కార్యాచరణ ఏంది? ఇప్పుడు దాదాపు పార్లమెంట్ లో 141 మంది అంటే విపక్షాలు 90% వాళ్ళని వాషౌట్ చేసినట్లే పార్లమెంట్ నుంచి ఏదైతే సమావేశాల నుంచి. కాబట్టి సో భవిష్యత్తులో ఎలా వెళ్ళాలి, ప్రభుత్వంపై ఎలా పోరాడాలనే దానిపైన ఈ పార్లమెంటరీ పార్టీ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఏదైతే నిన్న ఇండియా కూటమి సమావేశమైంది, అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 22వ తారీఖు ఈ నెల 22వ తారీఖు దేశవ్యాప్తంగా ఏదైతే ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో దీనిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఇంకా కొన్ని కీలక బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్న పార్లమెంట్ లో. సో వాటిని ఎట్లా అనుసరించాలనే దానిపైన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ మీటింగ్ లో సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గర వస్తున్నాయి కాబట్టి సో ఎజెండా ఎలా ముందుకెళ్లాలి, సీట్ల పంపకాలు ఎక్కువ ఈ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ మేజర్ రోల్ ఉంది కాబట్టి సో సీట్ల పంపకాల విషయంలో ఎలాంటి గందరగోళం తెలియకూడదు. ఒకవేళ ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ ని పైన విమర్శలు చేస్తున్నారు ఇండియా కూటమి సభ్యులు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటెత్తిపోకడం వల్లనే కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఇండియా కూటమి సభ్యులను పార్టీలను కలుపుకోపోకుండా ఒంటరిగా పోటీ చేయడం వల్లనే విఫలమైందంటూ విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఆ విమర్శలకు ధీటుగా ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎంపీ ఎన్నికల్లో అన్ని పార్టీలను కలుపుకొని సీట్ల సర్దుబాటు ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీగా ఓటు పర్సెంటేజ్ ఆయా పార్టీ బలాబలాలను బట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పార్లమెంటరీ సమావేశంలో. సో ఈ నెల ఆఖరి వరకు ఈ పొత్తుల వ్యవహారంపై కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో అనేక అంశాలు చర్చకు వస్తాయి. సో చూడాలి, మరి కాసేపట్లో ముగిసిన తర్వాత వాళ్ళు ప్రెస్ నోట్ ఇస్తారు ఏ అంశాలపై చర్చకు వచ్చింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.